కాలేజీలోన కంప్లీట్లీ చెప్పరు, ఎగ్జామ్స్ మాత్రం కంపల్సరీ రాయాల్సిందే. మార్కులు తక్కువ వస్తే ఓవరాల్గా పర్సంటేజ్ తగ్గిపోతుంది. తీరా ప్రిపేర్ అవుదామా అంటే ఏం ప్రిపేర్ అవ్వాలో తెలియదు, ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు. ఎగ్జామ్కి వెళ్తే సిస్టమేటిక్ ప్రొసీజర్ ఏంటో తెలియదు. ఇది ప్రజెంట్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ యొక్క పరిస్థితి. మీరు కూడా ఇదే కన్ఫ్యూజన్లో కొట్టుమిట్టాడుతున్న స్టూడెంట్ అయితే ఈ క్లాస్ సెషన్స్ మీకోసమే. ఈ క్లాస్ సెషన్లో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ ఫర్ ద క్లాస్ 12 ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎలా కండక్ట్ చేస్తారు, ప్రొసీజర్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, రికార్డ్స్ ఎలా రాయాలి, ప్రాజెక్ట్ వర్క్ అంటే ఏంటి, ఈ కంప్లీట్ ఎనాలిసిస్ అంతా కూడా ఈ క్లాస్ సెషన్లో మీకు డిస్కస్ చేస్తాను. ఈ క్లాస్ సెషన్స్లో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 1 by 1 ఎనాలిసిస్ ఎలా ఉంటుందో చూసుకోండి. సో బేసిక్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ యొక్క ఎనాలిసిస్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్టయితే దానిలో మీకు ఫిజిక్స్ ప్రాక్టికల్స్ 30 మార్క్స్కి ఉంటాయి, కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ 30 మార్క్స్కి ఉంటాయి. వేరే యాజ్ బయాలజీ స్టూడెంట్స్, బైపీసీ స్టూడెంట్స్కి అయితే మీకు బాటనీ అండ్ జువాలజీ ఆల్సో యాడ్ అవుతాయి. అవి కూడా ఒక్కొక్కటి మీకు 30 మార్క్స్. కాబట్టి ఫర్ ఎంపీసీ స్టూడెంట్స్ 60 మార్క్స్కి గాను మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటే బైపీసీ స్టూడెంట్స్కి 120 మార్క్స్, దట్ ఈస్ 34 120 మార్క్స్కి మీకు ఓవరాల్ అనాలిసిస్ ఉంటుంది. కాబట్టి వన్ ఆఫ్ ద మేజర్ వెయిటేజ్ టు యువర్ ఓవరాల్ పర్సంటేజ్. ఓకేనా? సో వీటి యొక్క కంప్లీట్ అనాలిసిస్లో భాగంగా ఈరోజు కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఈరోజు సెషన్లో చూద్దాం. ఓకేనా? దీంట్లో ఫస్ట్ మార్క్స్ అనాలిసిస్, దట్ ఈస్ కెమిస్ట్రీ ప్రాక్టికల్స్లో మీకు ఇచ్చే 30 మార్క్స్ని ఎలా డివైడ్ చేస్తారో మార్క్స్ యొక్క అనాలిసిస్ని చూసినట్టయితే దీంట్లో మీకు 4 పార్ట్స్ ఉంటాయి. ఒకటి సాల్ట్ అనాలిసిస్, రెండోది వాల్యూమెట్రిక్ అనాలిసిస్, థర్డ్ వన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్ ఇన్ ద గివెన్ ఆర్గానిక్ కాంపౌండ్, అండ్ నాలుగోది వచ్చేటప్పటికి వైవా, ప్రాజెక్ట్ వర్క్ అండ్ రికార్డ్. దీనిలో మార్క్స్ చూసుకున్నట్టయితే సాల్ట్ అనాలిసిస్, దీన్నే మనం క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటాం. అంటే మీకు ఒక అన్నోన్ సాల్ట్ ఇస్తాడు, దానిలో యానయాన్ని క్యాటయాన్ని ఫైండ్ అవుట్ చేసి ఈ పర్టికులర్ సాల్ట్ నాకు ఇచ్చాడు అని మీరు రిపోర్ట్ చేసినట్టయితే దానికి గాను మీకు 10 మార్క్స్ ఉంటాయి. సో అవుట్ ఆఫ్ 30 మేజర్ వెయిటేజ్ మీకు ఉన్నది సాల్ట్ అనాలిసిస్. దెన్ కమ్స్ వాల్యూమెట్రిక్ అనాలిసిస్, దాన్నే మనం టైట్రిమెట్రిక్ అనాలిసిస్ అంటారు. అండ్ ఇట్ ఈజ్ ఏ క్వాంటిటేటివ్ అనాలిసిస్. క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటే మీకు ఒక 100 ml వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్లో కానీ లేదా 250 ml వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్లో కానీ సమ్ అమౌంట్ ఆఫ్ అన్నోన్ డిజాల్వ్డ్ సాల్ట్ ఇస్తాడు. దాన్ని మీరు టైట్రేషన్ చేసి అది ఎంత క్వాంటిటీలో ఇచ్చాడో లెస్ పర్సంటేజ్ ఎర్రర్తో దాన్ని కనుక రిపోర్ట్ చేసినట్టయితే మీకు వాల్యూమెట్రిక్ అనాలిసిస్కి గాను 8 మార్క్స్ అలాట్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడతో మీకు టోటల్లీ 18 మార్క్స్ అయినాయి. నెక్స్ట్ కమ్స్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్ ఇన్ ద గివెన్ ఆర్గానిక్ కాంపౌండ్. మీకు ఎనీ ఆర్గానిక్ ఫంక్షనల్ గ్రూప్స్ ఇస్తాడు, లైక్ ఆల్కహాల్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్, ఇలాగా వాటి యొక్క ఐడెంటిఫికేషన్ టెస్ట్, కన్ఫర్మేషన్ టెస్ట్ ఇచ్చి ఈ పర్టికులర్ ఫంక్షనల్ గ్రూప్ ఉన్న ఆర్గానిక్ కాంపౌండ్ నాకు ఇచ్చారు అని రిపోర్ట్ చేసినందుకు గాను మీకు 6 మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకా లాస్ట్లో మిగిలిపోయింది వైవా, ప్రాజెక్ట్ వర్క్ అండ్ రికార్డ్. ఈ మొత్తానికి కలిపి మీకు టోటల్లీ 6 మార్క్స్ ఉంటాయి. ఓకేనా? ఓవరాల్గా చూసుకోండి 10 మార్క్స్ ప్లస్ 8 మార్క్స్ 18 మార్క్స్, 18 మార్క్స్ ప్లస్ ఈ 12 మార్క్స్ టోటల్లీ యాడ్ చేసుకున్నట్టయితే యూ విల్ గెట్ 30 మార్క్స్. ఇలా మీకు 30 మార్క్స్కి గాను కెమిస్ట్రీ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. క్లియరా? డివిజన్ అర్థమైనట్టేనా? కాబట్టి సాల్ట్ అనాలిసిస్కి 10 మార్క్స్, వాల్యూమెట్రిక్ అనాలిసిస్కి 8 మార్క్స్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్ ఇన్ ఆర్గానిక్ కాంపౌండ్ 6 మార్క్స్, వైవా, ప్రాజెక్ట్ వర్క్ అండ్ రికార్డ్ కలిపి 6 మార్క్స్ ఉంటాయి. ఓకేనా? ఇది బేసిక్ మార్క్స్ యొక్క ప్యాటర్న్. అండ్ ఒక్కొక్క దానిలో మీరు ఏం చేయాలి, ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఓకేనా? దాంట్లో ఫస్ట్ది సాల్ట్ అనాలిసిస్. సాల్ట్ అనాలిసిస్ వచ్చేటప్పటికి మీకు అన్నోన్ సాల్ట్ ఇస్తాడు, డబుల్ సాల్ట్స్ కాదు, ఇక్కడ మీకు ఇచ్చేవన్నీ కూడా సింగిల్ సాల్ట్సే. దానిలో ఒక యానయాన్ ఉంటుంది, ఒక క్యాటయాన్ ఉంటుంది. వాటిల్ని ఫైండ్ అవుట్ చేసి ఇది అని రిపోర్ట్ చేసినందుకు గాను మీకు కరస్పాండింగ్లీ 10 మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఫర్ అన్ ఎగ్జాంపుల్
మీకు ఇచ్చిన సాల్ట్ అమోనియం కార్బోనేట్ అనుకోండి, మీరేం చేయాలి, క్యాటయాన్ కింద అమోనియం దట్ ఈజ్ దానికి ఐడెంటిఫికేషన్ కన్ఫర్మేషన్ టెస్ట్ చేసి అండ్ కార్బోనేట్ యానయాన్ కార్బోనేట్ యొక్క టెస్టులు చేసి అవి రెండు కన్ఫర్మ్ చేసుకుని నాకు ఇచ్చిన సాల్ట్ అమోనియం కార్బోనేట్ అని రిపోర్ట్ చేసినందుకు గాను మీకు 10 మార్క్స్ ఉంటాయి. ఓకేనా. నా సాల్ట్ అనాలిసిస్ లో మీరు ఏమేమి చేయాల్సి వస్తుందో ఒకసారి చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ దట్ ఈస్ నథింగ్ బట్ ప్రిలిమినరీ టెస్ట్. ప్రిలిమినరీ టెస్ట్ లో మీరు 4 క్వాంటిటీస్ ని రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఒకటి కాంపౌండ్ యొక్క స్టేట్, రెండోది కలరు, మూడోది ఫ్లేమ్ టెస్ట్, నాలుగోది యాక్షన్ ఆఫ్ హీట్. ఒక్కొక్క దానికి ½ మార్క్స్ ఇస్తారు. సో టోటల్లీ ప్రిలిమినరీ టెస్ట్స్ గాను మీకు 2 మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ డిటెక్షన్ ఆఫ్ యానయాన్, అంటే మీకు ఇచ్చిన దానిలో యానయాన్ ఎవరున్నారు, దట్ ఈస్ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో తీసుకున్నట్టయితే కనుక కార్బోనేట్ అనేది యానయాన్ అవుతుంది. ఓకేనా. అలా యానయాన్ని ఐడెంటిఫై చేసినందుకు దట్ ఈస్ యానయాన్ యొక్క ఐడెంటిఫికేషన్ టెస్ట్ చేయాలి అండ్ యానయాన్ యొక్క కన్ఫర్మేషన్ టెస్ట్ చేయాలి. 2 ఐడెంటిఫికేషన్ టెస్ట్, 2 కన్ఫర్మేషన్ టెస్టులు చేయాలి. ఒక్కొక్క టెస్ట్కి గాను 1 మార్క్ ఇస్తారు. అలా మీకు డిటెక్షన్ ఆఫ్ యానయాన్ చేసినందుకు 4 మార్క్స్ వస్తాయి. దెన్ కమ్స్ డిటెక్షన్ ఆఫ్ క్యాటయాన్, దట్ ఈస్ నథింగ్ బట్ ఇచ్చిన సాల్ట్ లో అమోనియం అనేది క్యాటయాన్. దీంట్లో మీకు క్యాటయాన్ చేసేటప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మీకు గ్రూప్ సెపరేషన్ టేబుల్ అని ఉంటుంది. ఓకేనా. గ్రూప్ సెపరేషన్ టేబుల్స్ అంటే మీకు అవైలబుల్ క్యాటయాన్స్ ని ఓవరాల్ గా 6 గ్రూప్స్ కింద క్లాసిఫై చేసి ఎవ్రీ గ్రూప్ కి ఒక ఐడెంటిఫికేషన్ టెస్ట్ ని పెడతారు. దాన్నే మనం గ్రూప్ సెపరేషన్ టేబుల్ అంటారు. ఓకేనా. ఈ గ్రూప్ సెపరేషన్ టేబుల్ ద్వారా ఏ పర్టికులర్ గ్రూప్ లో ఉన్న క్యాటయాన్ ని మీరు రిపోర్ట్ చేస్తారో అది చేసినందుకు గాను మీకు 2 మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆ గ్రూప్ సెపరేషన్ టేబుల్లో వచ్చిన క్యాటయాన్ని కన్ఫర్మ్ చేసినందుకు, ఆ పర్టికులర్ క్యాటయాన్ యొక్క కన్ఫర్మేషన్ టెస్ట్ చేసి ఇది అని కన్ఫర్మ్ చేసినందుకు మీకు 1 మార్క్ అలాట్ చేస్తారు. టోటల్లీ మీకు ఇక్కడ 3 మార్క్స్ వస్తాయి. ఓకేనా. ఫైనల్లీ నాకు ఇచ్చిన సాల్ట్ ఇది అని రిపోర్ట్ చేసినందుకు, దట్ ఈస్ మీకు వచ్చిన సాల్ట్ అమోనియం కార్బోనేట్ లేదా క్యూపరస్ క్లోరైడ్ లేదా జింక్ సల్ఫేట్, ఇలా ఈ పర్టికులర్ సాల్ట్ నాకు ఇచ్చారు అని రిపోర్ట్ చేసినందుకు గాను మీకు 1 మార్క్ అలాట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఓవరాల్ గా చూసుకోండి, 2 + 4 6, 6 + 3 9, 9 + 1 దట్ ఈస్ టోటల్లీ మీకు ఇలా సాల్ట్ అనాలిసిస్ కి గాను 10 మార్క్స్ వస్తాయి. ఓకేనా. సో ఈ సిస్టమాటిక్ ప్రొసీజర్ని ఫాలో అవుతూ మీరు ప్రాపర్లీ సాల్ట్ అనాలిసిస్ చేసుకున్నట్టయితే మీకు 10 మార్క్స్కి 10 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకేనా. దీంట్లో స్టూడెంట్ గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ డిటెక్షన్ ఆఫ్ క్యాటయాన్లో గ్రూప్ సెపరేషన్ టేబుల్ మీద మోస్ట్ రిపీటెడ్లీ మీకు వైవా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. దట్ ఈస్ ఫర్ పర్టికులర్ క్యాటయాన్ ఏ గ్రూప్ కి బిలాంగ్ అవుతుంది, లేదా ఈ పర్టికులర్ గ్రూప్ లో ఏ క్యాటయాన్స్ ఉంటాయి అండ్ ఆ గ్రూప్ కి ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఏంటి, లేదు ఈ పర్టికులర్ క్యాటయాన్ని నువ్వు ఎలా కన్ఫర్మ్ చేస్తావు, ఇలా అడుగుతూ ఉంటారు. కాబట్టి క్యాటయాన్స్ మీద కొంచెం ఎక్కువ స్ట్రెస్ చేసి చదవండి, మీరు వైవాని కూడా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది బేసికల్లీ సాల్ట్ అనాలిసిస్. క్లియరా. నెక్స్ట్ దానికి వెళ్దాం, దట్ ఈస్ క్వాంటిటేటివ్ అనాలిసిస్. దాన్నే మనం వాల్యూమెట్రిక్ అనాలిసిస్ లేదా టైట్రిమెట్రిక్ అనాలిసిస్ అంటారు. నో వాల్యూమెట్రిక్ అనాలిసిస్ లో మీరు ఇచ్చిన అన్నోన్ సాల్ట్ ఎంత క్వాంటిటీలో ఉందో, సాల్ట్ అన్నోన్ కాదు, సాల్ట్ ఏ సాల్టో మీకు చెప్పేస్తారు. దట్ ఈస్ నథింగ్ బట్ అది సోడియం హైడ్రాక్సైడా లేకపోతే KMnO4 పొటాషియం పర్మాంగనేటా. దట్ ఈస్ దీనిలో మీకు బేసికల్లీ 2 టైప్ ఆఫ్ టైట్రేషన్స్ ఉంటాయి. ఒకటి యాసిడ్ బేస్ టైట్రేషన్స్, రెండోది ఆక్సిడేషన్ రిడక్షన్ టైట్రేషన్స్, వాటిల్నే మనం రిడాక్స్ టైట్రేషన్స్ అంటాం. ఈ రెండిట్లో ఏది ఇచ్చినా కూడా మీరు ఫాలో అయ్యే పద్ధతి ఒకే ఉంటుంది. కాబట్టి వాల్యూమెట్రిక్ అనాలిసిస్ లో మీకు టోటల్లీ ఆల్రెడీ చెప్పాం 8 మార్క్స్ అని. దానిలో బ్రీఫ్ ప్రొసీజరు, రియాక్షను అండ్ ఫార్ములా ఇవి రాసినందుకు, దట్ ఈస్ మీకు ఎగ్జామినేషన్ హాల్లోకి ఎంటర్ అవ్వగానే ఎగ్జామ్ పేపర్ ఇచ్చినప్పుడు వాల్యూమెట్రిక్ అనాలిసిస్ యొక్క బ్రీఫ్ ప్రొసీజర్ని రాయమంటారు. ఓకేనా. ఒక ఫుల్ పేజ్లో, కంప్లీట్ పేజ్లో దాని యొక్క ఎయిమ్ ఏంటి, ఆపరేటర్స్ ఏంటి, దాని యొక్క ప్రొసీజర్ ఏంటి అండ్ దానిలో ఉపయోగపడే ఫార్ములా ఏంటి, ఆ పర్టికులర్ వాల్యూమెట్రిక్ అనాలిసిస్ లో ఏవైనా రియాక్షన్ కనుక ఇన్వాల్వ్ అయినట్టయితే దాన్ని రిప్రజెంట్ చేసినందుకు
ఇనీషియల్లీ మీకు 2 మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ కమ్స్ అబ్జర్వేషన్ టేబుల్స్, టాబులర్ ఫార్మ్స్ అండ్ క్యాలిక్యులేషన్స్. అబ్జర్వేషన్ టేబుల్ అంటే మీరు టైట్రేషన్ 3 సార్లు చేస్తారు టిల్ కన్కరెంట్ వాల్యూ వచ్చేదాకా. అండ్ దీనిలో మీకు ఉపయోగపడే ఫార్ములాస్ వచ్చేటప్పటికి మొలారిటీ కనుక యూస్ చేస్తున్నట్టయితే, ఇన్ టర్మ్స్ ఆఫ్ మొలారిటీస్ కనుక తీసుకున్నట్టయితే మీరు యూస్ చేసే ఫార్ములా m1v1/n1 is equal to m2v2/n2. దీంట్లో m2 వచ్చేటప్పటికల్లా మీరు అన్నోన్ సాల్ట్ యొక్క మొలారిటీని ఫైండ్ అవుట్ చేస్తారు కాబట్టి m2ని రిపోర్ట్ చేస్తారు. ఓకేనా. లేదు మీకు కరస్పాండింగ్ కాన్సన్ట్రేషన్స్ నార్మాలిటీలో చెప్పారనుకోండి, ఇదే ఫార్ములాలో మొలారిటీని నార్మాలిటీతో మార్చండి. దట్ ఈస్ n1v1/n1 is equal to n2v2/n2, వేర్ n2 వచ్చేటప్పటికల్లా మీ అన్నోన్ క్వాంటిటీ ఆఫ్ ద కాంపౌండ్ యొక్క నార్మాలిటీ. దాన్ని ఫైండ్ అవుట్ చేసుకుంటే దాన్ని మొలారిటీ ఫార్ములా లేదా నార్మాలిటీ ఫార్ములా ఉపయోగించి కరస్పాండింగ్ వెయిట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఇచ్చిన వాల్యూమెట్రిక్ క్లాస్ లో ఎంత ఇచ్చారో దాన్ని మీరు రిపోర్ట్ చేసేయచ్చు. ఓకేనా. అండ్ కరస్పాండింగ్లీ టాబులర్ ఫార్మ్స్, ఈ ఫార్ములాస్ క్యాలిక్యులేషన్స్ చేసినందుకు గాను మీకు ఇక్కడ టోటల్లీ 5 మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. లాస్ట్ వన్ రిపోర్ట్. నాకు గివెన్ కాంపౌండ్ దిస్ మచ్ క్వాంటిటీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ గ్రామ్స్ లో రిపోర్ట్ చేసినందుకు గాను మీకు 1 మార్క్ అలాట్ చేస్తారు. సో టోటల్లీ చూసుకోండి, 2 + 5 7, 7 + 1 8. ఇలా మీకు దీంట్లో వాల్యూమెట్రిక్ అనాలిసిస్ లో 8 అవుట్ ఆఫ్ 8 మార్క్స్ చాలా ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా. సో వాల్యూమెట్రిక్ అనాలిసిస్ లో మళ్ళీ చెప్తున్నాను, మీకు 2 టైప్ ఆఫ్ టైట్రేషన్స్ ఉంటాయి. ఒకటి యాసిడ్ బేస్ టైట్రేషన్స్, రెండోది రిడాక్స్ టైట్రేషన్స్. దట్ ఈస్ KMnO4 తో చేసేవి, లేదా సోడియం హైడ్రాక్సైడ్, ఆక్సాలిక్ యాసిడ్ చేసేవన్నీ కూడా యాసిడ్ బేస్ టైట్రేషన్స్ కిందకి వస్తాయి. ఓకేనా. సో వాల్యూమెట్రిక్ అనాలిసిస్ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు యాసిడ్ బేస్ టైట్రేషన్స్, రిడాక్స్ టైట్రేషన్స్ క్లియర్గా క్లాసిఫికేషన్ చేసి వాటిని చదవండి. దీనిలో ఒకటి ప్రాపర్లీ చదవండి, దీనిలో ఒకటి ప్రాపర్లీ చదవండి, ఎనఫ్. దాని నుంచి మీరు ఏ సాల్ట్ ఇచ్చినా కూడా చేసేయచ్చు. ప్రొసీజర్ సేమే కాబట్టి, ఫార్ములా సేమే, టాబ్లర్ ఫార్మ్ సేమే, అన్నీ సేమే. ఓకేనా. కాబట్టి ఇలా మీరు వాల్యూమెట్రిక్ అనాలిసిస్ ప్రిపేర్ అయినట్టయితే ఈజీలీ దీనిలో ఇచ్చే మీ 8 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకేనా. నెక్స్ట్ బ్రాంచ్ చూద్దాం. దట్ ఈస్ నథింగ్ బట్ ఫంక్షనల్ గ్రూప్. అన్నోన్ ఫంక్షనల్ గ్రూప్ ఇన్ ద గివెన్ ఆర్గానిక్ కాంపౌండ్ ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో దాన్ని ఫైండ్ అవుట్ చేసినందుకు గాను దీంట్లో మీకు 6 మార్క్స్ అలాట్ చేయడం జరిగింది. క్లియరా. ఈ 6 మార్క్స్ కూడా మీకు ఎలా ఉంటాయ్యా అంటే, ఫిజికల్ టెస్ట్ ద్వారా దాన్ని రిపోర్ట్ చేసినందుకు 2 మార్క్స్, ఫంక్షనల్ గ్రూప్ యొక్క ఐడెంటిఫికేషన్ చేసినందుకు 2 మార్క్స్, కన్ఫర్మేషన్ టెస్ట్ చేసినందుకు 2 మార్క్స్. ఇలా మీకు ఓవరాల్ గా 2 + 2 + 2 6 మార్క్స్ ని అలాట్ చేయడం జరుగుతుంది. క్లియరా. ఈ విధంగా ఫంక్షనల్ గ్రూప్ యొక్క ఐడెంటిఫికేషన్ లో మీకు 6 మార్క్స్ ని అలాట్ చేయడం జరిగింది. కాబట్టి ఫస్ట్ ది ఫిజికల్ టెస్ట్, దట్ ఈస్ సాలిడ్ స్టేట్ లో ఉందా లిక్విడ్ స్టేట్ లో ఉందా రిపోర్ట్ చేస్తారు. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ కోసం ఒక టెస్ట్, కన్ఫర్మేషన్ కోసం ఒక టెస్ట్. ఎగ్జాక్ట్లీ ఒక టెస్ట్ ప్రిపేర్ అయితే చాలు, మీకు దానిలో రావాల్సిన 6 మార్క్స్ చాలా ఈజీలీ వచ్చేస్తాయి. ఓకేనా. అండ్ దీంట్లో కూడా మీకు ఉన్న ఫంక్షనల్ గ్రూప్స్ అన్నీ కూడా మీకు రెగ్యులర్ కెమిస్ట్రీ సిలబస్ లో ఉన్న ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫంక్షనల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవే వస్తాయి. దట్ ఈస్ ఆల్కహాల్స్, ఫీనాల్స్, ఆల్డిహైడ్స్, కీటోన్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్ అండ్ అమైన్స్. వీటిల్ని కనుక మీరు ఒక ఐడెంటిఫికేషన్ టెస్ట్, ఒక కన్ఫర్మేషన్ టెస్ట్ మీరు ప్రిపేర్ అయ్యారు అంటే దీనిలో 6 మార్క్స్కి 6 మార్క్స్ గెయిన్ చేసేసుకున్నట్టే. నెక్స్ట్ మీకు ఈ బ్రాంచ్లో వచ్చేటప్పటికల్లా, దట్ ఈస్ ఫంక్షనల్ గ్రూప్ యొక్క ఐడెంటిఫికేషన్ ఇన్ గివెన్ ఆర్గానిక్ కాంపౌండ్ కాకుండా ఇదే ప్లేస్లో 6 మార్క్స్కి మీకు అదర్ ఎక్స్పెరిమెంట్స్ని కూడా అడగొచ్చు. సో ఆ అదర్ ఎక్స్పెరిమెంట్స్ ఏంటో చూసుకున్నట్టయితే, నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ కార్బోహైడ్రేట్ టెస్ట్. ఇది ఇచ్చినా మీకు 6 మార్క్స్ ఇస్తాడు. లేదు ప్రోటీన్ టెస్ట్, ఇది కూడా మీకు 6 మార్క్స్ ఇస్తాడు. లేదా కొలాయిడల్ సొల్యూషన్ యొక్క ప్రిపరేషన్, ఇది కూడా మీకు 6 మార్క్స్ ఇవ్వచ్చు. ఫైనల్లీ వచ్చేటప్పటికల్లా క్రోమాటోగ్రఫీ, ఇదైనా మీకు 6 మార్క్స్ ఇవ్వచ్చు. ఓకేనా. సో ఆర్గానిక్ ఫంక్షనల్ గ్రూప్ ఐడెంటిఫికేషన్ టెస్టే కాకుండా అదర్ దాన్ దట్
వేరేవి కూడా మీకు ఆ ప్లేస్లో 6 మార్క్స్కి అడగడానికి ఛాన్స్ ఉన్నాయి. వాటిల్లో మీరు ఫస్ట్ది కార్బోహైడ్రేట్ టెస్ట్, అంటే మీకు అన్నోన్ కార్బోహైడ్రేట్ ఒకటి ఇచ్చేస్తారు. ఆ కార్బోహైడ్రేట్ ఏది ఇచ్చారో మీరు రిపోర్ట్ చేయాలి, గ్లూకోజా, ఫ్రక్టోజా, మాల్టోజా. దాన్ని రిపోర్ట్ చేసినందుకు గాను మీకు 6 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ప్రోటీన్ టెస్ట్, దట్ ఈస్ గివెన్ ప్రోటీన్ని టెస్ట్ చేసి ఐడెంటిఫికేషన్ అండ్ కన్ఫర్మేషన్ చేసినందుకు 6 మార్క్స్. లేదా ఇవి రెండు వచ్చేటప్పటికల్లా ఏంటంటే ఎనలైటికల్ అనాలసిస్, దట్ ఈస్ కొలాయిడల్ సొల్యూషన్స్ని ప్రిపేర్ చేయడం. మళ్ళీ కొలాయిడల్ సొల్యూషన్లో 2 టైప్స్ ఉంటాయి, లయోఫిలిక్ ఒకటి, లయోఫోబిక్ ఒకటి. ఒక్కొక్కటి ప్రిపేర్ చేసినందుకు 3 మార్క్స్ని అలాట్ చేస్తారు. కాబట్టి 3+3 కొలాయిడల్ సొల్యూషన్స్ యొక్క ప్రిపరేషన్ గాను 6 మార్క్స్ ఉంటాయి. అండ్ ఫైనల్లీ క్రోమాటోగ్రఫీలో మీకు చాలా టైప్స్ ఉన్నాయి, కాకపోతే మీకున్న సిలబస్లో మీకు ఇచ్చేది పేపర్ క్రోమాటోగ్రఫీ. ఓకేనా? సో క్రోమాటోగ్రఫీ సొల్యూషన్ని ప్రిపేర్ చేసినందుకు, క్రోమాటోగ్రఫీ సెపరేషన్ పేపర్ని ప్రిపేర్ చేసినందుకు గాను టోటల్లీ దీనిలో అలాట్మెంట్ ఆఫ్ మార్క్స్ 6 మార్క్స్ ఉంటాయి. ఇలా ఫంక్షనల్ గ్రూప్ అనాలిసిస్ కాకుండా వీటిల్లో ఏది ఇచ్చినా కూడా మీకు 6 మార్క్స్ అవుతాయి. నెక్స్ట్ ఇవి మీకు ఒకవేళ ప్రాక్టికల్లో ఇవ్వకపోయినా వీటి యొక్క బేసిక్ డెఫినేషన్స్ అండ్ అనాలిసిస్ మీద వైవాలో క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా? కాబట్టి మీరు వీటిని పక్కన పడేమాకండి, వీటి యొక్క థియరీ అయినా కూడా అట్లీస్ట్ ప్రిపేర్ అవ్వండి. సో దట్ మీకు వైవాలో ఇచ్చే మార్క్స్ గెయిన్ చేయడం అండ్ మీ ఎగ్జామ్లో మీకు వచ్చిన ఇన్విజిలేటర్కి మీరు వైవాలో ఆన్సర్ చేసిన క్వశ్చన్స్ని బట్టి మీ యొక్క స్టామినాని, మీ యొక్క ఇంప్రెషన్ని గెయిన్ చేస్తుంది. కాబట్టి మీరు వైవాలో ఆన్సరింగ్ కనుక ప్రాపర్లీ చేసినట్టయితే మిగతా పార్ట్ అంతా కూడా లిబరల్లీ కనెక్ట్ చేస్తారు అండ్ మీకు 30 మార్క్స్ వచ్చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? కాబట్టి వైవాని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయమాకండి, వైవా స్ట్రాంగ్గా ఉండండి. మీకు ఇన్విజిలేటర్ అడిగే ఏ క్వశ్చన్ అయినా బేస్డ్ అపాన్ ప్రాక్టికల్స్ అయి ఉండొచ్చు, లేదా సెకండ్ ఇయర్ యొక్క కెమిస్ట్రీ నుంచి అడగవచ్చు. అదే ఫిజిక్స్ అయితే ఫిజిక్స్ అడుగుతారు. ఓకేనా? అవి గనక మీరు ప్రాపర్లీ ఆన్సర్ చేశారు అంటే యూ విల్ హ్యావ్ ఏ స్ట్రాంగ్ ఇంప్రెషన్ ఇన్విజిలేటర్ దగ్గర. కాబట్టి మీకు అప్పుడు 30 out of 30 గెయిన్ చేసుకునే ఛాన్సెస్ 99% ఉంటాయి. ఓకేనా? కాబట్టి ఇది మైండ్లో పెట్టుకోండి. దీంట్లోనే ఇంకా లాస్ట్ బ్రాంచ్ మిగిలిపోయింది. లాస్ట్లో చూసినట్టయితే ఈ 3 పార్ట్స్ మిగిలిపోతాయి. దట్ ఈస్ వైవా. ఇన్విజిలేటర్ మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి మీరు ఎలా ఆన్సర్ చేశారో దాన్ని బేస్ చేసుకుని మీకు 2 మార్క్స్ అండ్ కెమిస్ట్రీ దానికి మీకు ప్రాజెక్ట్ వర్క్ ఇస్తారు. మీ కాలేజ్లో ఇచ్చిన ప్రాజెక్ట్ వర్క్ని A4 షీట్స్ మీద రాసి దాన్ని ప్రాపర్లీ సబ్మిట్ చేసినందుకు గాను మీకు ఇక్కడ 2 మార్క్స్ అండ్ ఫిజిక్స్కి కానీ కెమిస్ట్రీకి కానీ మీరు రికార్డ్ వర్క్ రాస్తారు. ఆ రికార్డ్ వర్క్ గాను కెమిస్ట్రీలో అయితే కనుక 2 మార్క్స్. ఇలా 2+2+2 ఓవరాల్గా మీకు 6 మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. ఇలా కెమిస్ట్రీ ప్రాక్టికల్స్లో మీకు 30 మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఎవరెవరైతే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ దట్ ఈస్ క్లాస్ 12లో 90% అబోవ్ స్కోర్ చేయాలి, నాకు అవుట్ ఆఫ్ 1000కి 900 అబోవ్, 940, 950 వీటిల్లో ఉండాలి అనుకుంటున్నారో మీకు కెమిస్ట్రీ ప్రాక్టికల్స్లో మార్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. 30+30 ఓవరాల్గా 60 మార్క్స్ ఉంటాయి. ఓకేనా? అండ్ ఈ 60 మార్క్స్ ఓవరాల్ పర్సంటేజ్ మీరు ఐఐటి మెయిన్స్ని క్వాలిఫై అయ్యి అడ్వాన్స్కి వెళ్ళాలంటే టాప్ 20% వెళ్ళడానికి కానీ, లేదా ఎంసెట్లో కనుక తీసుకున్నట్టయితే మీకు ఆల్రెడీ 25% ఉంది. కాబట్టి ఇంటర్మీడియట్ స్కోర్ నుంచి 25% మీకు ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి యాడ్ అవుతుంది. కాబట్టి ఇంటర్మీడియట్ స్కోర్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ కంప్లీట్ అనాలిసిస్ని దృష్టిలో పెట్టుకొని ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి. మీరు ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో 30 out of 30 చాలా ఈజీగా గెయిన్ చేసేసుకోవచ్చు. ఓకేనా? ఎక్కువ టైం కూడా అవసరం లేదు. ఒక ప్రాపర్ ప్యాటర్న్లో మీరు రోజుకు 1 hour అట్లీస్ట్ ఫర్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ టిల్ ద ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయేదాకా ప్రిపరేషన్లో పెట్టుకోండి. ఇట్ ఈస్ ఎనఫ్. ఓకేనా? నో దీంట్లో సాల్ట్ అనాలిసిస్లో ఏ అనయాన్స్ ఇస్తారు, ఏ క్యాటయాన్స్ ఇస్తారు అండ్ వాటి యొక్క ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఏంటి, కన్ఫర్మేషన్ టెస్ట్ ఏంటి, ప్రిలిమినరీ టెస్ట్లు ఎలా చేయాలి, వీటి యొక్క కంప్లీట్ అనాలిసిస్లో నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ఓకేనా? ఈ సెషన్ దాకా అయితే కనుక మీకు ఓవరాల్గా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ యొక్క ప్రొసీజర్ బ్రీఫ్ ఐడియా ఇవ్వడం జరిగింది. ఓకేనా? దీన్ని కంప్లీట్లీ చూసుకోండి. నెక్స్ట్ సెషన్ యొక్క అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా ఈ సెషన్స్, ఈ ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. ఆల్ ద బెస్ట్.